హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే వీడియో లేట్గా పెడుతున్నాను. సారీ, ఏమనుకోద్దు. ఏంటి ఎందుకు అని అంటారేమో. మా అమ్మాయికి ఫీవర్ ఫ్రెండ్స్. ఏంటి అంటే 3 days నుంచి మామూలు ఫీవర్ అని ఇంజక్షన్లు అవి ఇవి చేయించాము, కానీ తగ్గలేదు. ఈరోజు మార్నింగ్ బ్లడ్ టెస్ట్ చేయించాను. చేస్తే ఫుల్గా టైఫాయిడ్, రక్త కణాలు పడిపోయాయి అన్నారు. నెమ్ము కూడా ఉందని చెప్పారు. సరేలేమ్మని చెప్పి సెలైన్ పెట్టించాను. ఏడుస్తుంది. ఇంజక్షన్లు 1-2 ఇంజక్షన్లకి ఏడుస్తుంది. ఇక్కడ 3-4 days వేయాలి. అందుకని ఇక నాకు చేయబుద్ధి కాలేదు. చేయకుండా అలాగే ఉండకూడదని వీడియో పెడుతున్నాను. బాగున్నారు అందరూ? ఏమో ఫ్రెండ్స్, ఇంట్లో పిల్లలకి మనకేమైనా పట్టించుకోం, కానీ ఇంట్లో చిన్న పిల్లలకి ఏమన్నా అయితే ఏదో ఒక ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్గా చాలా బాధగా ఉంటుంది. ఇంట్లో ఏం పని చేయబుద్ధి కాదు, ఆలోచనలో పడిపోతాము. ఎందుకంటే పిల్లలు నవ్వుతూ హాయిగా ఉంటేనే కదా మనం ఉంటాం. వాళ్ళ నవ్వులు చూసి వాళ్ళకే ఇప్పుడు ఇదిగా ఉందంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంట్లో పిల్లలు భర్తే కదా మనకి జీవితం. అలాంటిది పిల్లకి బాగోకపోయేసరికి నాకు వీడియో చేయబుద్ధి కాలేదు. ఇక ఏం చేస్తాంలేమని చెప్పి మనం చేయకూడదని చెప్పేసి అలాగ ఉండిపోతే గడవదు కదా. అందుకని వంట చేస్తూ కూడా చేయొచ్చని చేశాను. 3 days నుంచి ఫీవర్ ఉంది. ఈరోజు ఇంకా 3 days వరకు ఇంజక్షన్లు ఉన్నాయి. ఏం తోచట్లేదు ఫ్రెండ్స్, ఏం చేయాలి. ఇంట్లో పిల్లల వరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అంతే చాలు. మనం బతికేదే వాళ్ళ కోసం. వాళ్ళకి ఇదిగా ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి. ఇంట్లో మాత్రం మనం ఎంత కేర్ తీసుకున్నా పిల్లలకి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఏం చేస్తాం, టైం బ్యాడ్ అనుకోవడమే, చేసేది ఏం లేదు. సరే, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే స్టోరీ ఇంతే ఫ్రెండ్స్. స్టోరీ అయితే ఏమీ లేదు. పిల్లకి బాగాలేదని చెప్పాను కదా, అందుకని ఏ స్టోరీ చెప్పబుద్ధి కావట్లేదు. మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను. ఏంటో ఫ్రెండ్స్, నాకు కూడా మొన్నటిదాకా 2 days వరకు పిల్లగాడికి, మళ్ళీ ఈ 3-4 days నుంచి అమ్మాయికి ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఏంటో ఏం తోచట్లేదు. సరే, ఏముంది, ఇంకా కొన్ని టయాలు వస్తూనే ఉంటాయి. మనం తీసుకునే కేర్ మన పిల్లల వరకు ఉండదు. ఒక్కొక్కసారి టైం బ్యాడ్ అయితే తప్పదు. ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతుంది. ఏం చేస్తాం. రేపైతే ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతే, ఏమనుకోకండి. ఇంట్లో పిల్లలు భర్తే కదా మనకి జీవితం. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి. ఎంత వాళ్ళ మీద మనం కామెడీస్ వేసినా, ఎంత చేసినా కూడా చివరికి వాళ్ళు లేకపోతే మనం లేము. అంతే కదా. బాయ్.